ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ వలన దేవుడు కనికరించి రోజు వెంబడి రోజు మనల్ని నూతన పరుస్తూ ఆయన వాక్యం ద్వారా తృప్తిపరుస్తూ ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 91వ దావీదు కీర్తన 3వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని కీర్తనాకారుడు చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. వేటకాని ఊరిలో నుండి అంటే వేటగాడు ఉరులేస్తాడు కదా, ఎలాగైతే వేటగాడు పక్షులకు ఉరులేస్తాడో ఈ రోజున సాతాను కూడా విశ్వాసులకు ఉరి వేయడం ప్రారంభించాడు. అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా వాడు అదే పని చేస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని సాతానుడు వెతుకుచూ తిరుగుచున్నాడని మనం పేతురు పత్రికలో మనం చదువుతాం కదా. కాకపోతే ఆ సాతానికి ఒక విషయం తెలీదు. ఆ వేటగాడు వేసిన ఉరిలో నుండి విడిపించడానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎప్పుడూ కూడా మనకు తోడుగా సిద్ధంగా ఉన్నాడన్న విషయం వాడికి తెలియదు గనుక చాలాసార్లు విశ్వాసులను బలహీనపరచాలని, విశ్వాసులను ఎలాగైనా శోధనలోకి పడగొట్టాలని, విశ్వాసులను ఎలాగైనా దేవుని నుంచి దూరం చేయాలని వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక మాట చెప్పాలి అంటే పక్షి అంటే ఇక్కడ విశ్వాసి అన్నమాట. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, వేటగాడి ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన దేవుడు విడిపించేవాడు, మన దేవుడు రక్షించేవాడు. ఏమంటే నాశనకరమైన తెగులు, నాశనం చేయడానికి వచ్చే ప్రతి తెగులు నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా చేసుకుంటారు అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి వేటగాడు ఉరులేస్తాడని అనుకున్నాం కదా, మరి ఎలాంటి ఉరులేస్తాడు, ఆ ఉరులలో నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అని మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసే 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. 2వ కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగితే, సాతాను మనలను మోసపరచకుండినట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నారు. అంటే విశ్వాసులకు ఆయన చెబుతున్న మాట ఏంటి అంటే, సాతాను తంత్రాలు సంఘానికి అంటే విశ్వాసులకు తెలిసి ఉండాలి. వాడు వేసే మొదటి తంత్రం ఏంటి అంటే మనందరికీ తెలుసు, ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమండి, ఏదైనా తోటలో ఆదాము అవ్వ చక్కగా సంతోషంగా దేవునితో గడుపుతూ వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటే అక్కడికి సర్పం రూపంలో వచ్చి ఇది నిజమా అని దేవుని వాగ్దానాన్ని సందేహించినట్లుగా సాతానుడు హవ్వను పురుకొల్పినట్లుగా ప్రేరేపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే వాడి మొదటి తంత్రం ఏంటి అంటే ఎలాగైనా సరే అనుమానం వచ్చేలాగా, ఎవరి మీద అంటే సాక్షాత్తు దేవుని మీదే అనుమానం వచ్చేలాగా, సాక్షాత్తు దేవుని వాగ్దానాల మీదే అనుమానం వచ్చేలాగా, సందేహం వచ్చేలాగా వాడు మొదట చేసే ప్రయత్నం అది అన్నమాట. ఈరోజున అనేక మంది విశ్వాసులకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అసలు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా, లేకపోతే నేను భక్తిగా ఉంటూ ఉన్నాను, అసలు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా, నేను ఇన్ని సమస్యలలో ఉన్నాను, నేను ఇన్ని కష్టాలలో ఉన్నాను, ఇన్ని బాధల్లో ఉన్నాను, దేవుడు నన్ను అసలు గమనిస్తూ ఉన్నాడా, దేవుడు దృష్టిస్తూ ఉన్నాడా అని తెలియకుండానే ప్రార్థించే వాళ్ళకే అలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఏమండి, భక్తిగా ఉందాము అనుకున్న వాళ్ళకే రకరకాల అనుమానాలు రావడం మనం చూస్తూ ఉన్నాం. వాడు వేసే మొదటి స్టెప్ ఏంటి అంటే ఎలాగైనా సరే మనకి సాక్షాత్తు దేవుడి మీద, దేవుని వాగ్దానాల మీద, అలాగే మనం చేస్తున్న భక్తి మీద కూడా మనకు అనుమానం వచ్చేలాగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ రోజున అవ్వకి ఆ మాట ఆ విషయం తెలియకపోగా ఆమె సాతాను యొక్క ఉరిలో పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మన దేవుడు వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎలాంటి తంత్రాలు ఉపయోగిస్తాడో, ఈరోజు ఎలాంటి ఉరులు
మనకు ఉపయోగిస్తాడో సాతానుడో మనకు తెలియదు. అది దెబ్బలాట కావచ్చు, అది శోధన కావచ్చు, అది నేత్రాశ కావచ్చు, శరీరాశ కావచ్చు, అది మరి ఇంకేదైనా పాప సంబంధమైంది ఏదైనా కావచ్చు. ఎలాగైనా సరే మన నోరు జారిపోయేలాగా, ఎలాగైనా సరే మన మనస్సు జారిపోయేలాగా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని చెబుతూ ఉన్నాడు. ఈ రోజున అనేక మంది జీవితాల్లో అనుమానాలు మనం చూస్తూ ఉన్నాం. రకరకాల అనుమానాలు విశ్వాసులకే ఎక్కువైపోయినాయి. తోమాకి ఏమండి సాక్షాత్తు ఆ యేసు ప్రభువు మీద అనుమానం ఎక్కువైపోయి, దేవా నీ చేతుల్లో గాయాలు, ఆ గాయాలలో వేలు పెట్టి నేను చూస్తే తప్ప నేను నిన్ను నమ్మను అని చెప్పాడు. చూసారా, ఈ రోజున విశ్వాసులకు కూడా రకరకాల సందేహాలు, అనుమానాలు వాళ్ళ భక్తి మీద, ప్రార్థన మీద, సాక్షాత్తు దేవుడి మీద కూడా వచ్చేలాగా సాతానుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకనే పౌలు గారు అంటున్నారు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రాలు తెలుసు కనుక తప్పకుండా ఆ తంత్రాల నుంచి విడుదల పొందడం కోసం యేసు ప్రభువును గనక మనము ఆయన నీడలో మనం ఉండగలిగితే తప్పకుండా ఆ నీడలో, తప్పకుండా ఆ వేటగాని ఊరిలో నుంచి మనం తప్పించబడతామని లేఖనం చెప్తుంది. అదే కీర్తనల గ్రంథం 91వ కీర్తనలో ఏమండి వేటకాని ఊరిలో నుండి విడిపిస్తానని చెప్పాడు కదా. మొదటి వచనం చదువుతున్నాను, మీరు కూడా చూడండి. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని చెబుతూ ఉన్నాడు. ఎవరైతే మహోన్నతుని నీడలో అంటే సర్వశక్తుని నీడలో నివసిస్తారో, ఏమండి మహోన్నతిని చాటును నివసిస్తారో, ఎవరైతే మంచి ప్రార్థనలు తెల్లవారు లేచి ప్రార్థనలు చేసి అంత మాత్రమే కాదు భక్తి జీవితంలో శోధనను ఎదురిస్తూ ముందుకు సాగిపోతారో సర్వశక్తుని నీడలో వాళ్ళు విశ్రమిస్తారట. ఈ నీడ ఎలాగైతే ఒక మనిషిని వెంటాడుతుందో యేసు ప్రభువు కూడా, సర్వశక్తుడైన దేవుడు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాడు. ఏమంటే మనల్ని ఆయన నీడలో భద్రపరుస్తాడు. విశ్వాసి తెలుసుకోవలసిన విషయం ఇదే. ఏమంటే ఈ రోజున విశ్వాసులంగా మన కుటుంబాల మీద ఆయన నీడ పడుతుంది, మన మీద ఆయన నీడ పడుతుంది. ఎప్పుడు పడుతుందో తెలుసా? మహోన్నతిని చాటున నివసించాలి. ఆయన చాటున నివసించగలిగితే అంటే అర్థం ఏంటి అంటే ప్రతిరోజు ప్రార్థనలో ప్రభువుకు దగ్గరగా రాగలిగితే ఆ రోజంతా కూడా దేవుని నీడ మన మీద కప్పి ఉండడం మనం గమనిస్తాము. ఎప్పుడైతే నీడలో ఉన్న మనుషులు ఎలాగైతే ఇతరులకు కనిపించరో, మనం ఎప్పుడైతే ఆ సర్వశక్తులు నీడలో ఉంటామో మనం కూడా వేటకాని ఊరికి మనం వాడు చిక్కే అవకాశం లేదు. వేటకాడు మన మీద ఉరులు వేయలేడు. ఎందుకంటే మనము నీడలో ఉన్నాం. ఆ నీడ పేరే సర్వశక్తి కలిగిన నీడ అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. 124వ కీర్తనలో కూడా చాలా చక్కగా చెప్తాడు. ఒక్క మాట మనం చూద్దామా? 124వ కీర్తన అంతా చదివేస్తే అందులో చాలా విషయాలు చెబుతూ 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది, ఉరి తెంపబడెను, మనము తప్పించుకుని ఉన్నాము అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఉరి తెంపబడింది, మనము తప్పించుకుని ఉన్నాము. ఆల్రెడీ యేసు ప్రభు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన ఉరిని తెంపేశాడు. శిలువ మీద ఆయన సాతాను తలను చితగ్గొట్టేశాడు అనే లేఖనం మనకు సెలవిస్తుంది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకుని ఉన్నాం. ఈ రోజున మనం ఆ శాపము నుంచి, పాపము నుంచి, అవండి వాడి యొక్క నీడలో నుంచి మనం తప్పించబడి చాలా స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా ఒక విశ్వాసి ఉండగలుగుతున్నాడంటే దానికి కేవలం కారణం ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభువారు మన కోసం చిందించిన రక్తము ద్వారా ఉరి తెంపబడింది, మనం తప్పించుకుని ఉన్నాం. పక్షి ఎలాగ తప్పించుకుంటుందో మనం కూడా మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది అని చెబుతూ, ఏమండి 124వ కీర్తనలోనే మొదటి 2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒకసారి చూడండి. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మనుషులు మన మీదకి లేస్తారంట. ఈ రోజున చూడండి, సొంత బంధువులే మన మీదకి లేస్తూ ఉన్నారు. ఏమంటే పక్కింటి వారు, లేకపోతే ఇంటిలో పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులు. ఈ రోజున ఎక్కడ చూసినా
పలానా మనిషి అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఆ మనుషులు మన మీదకి లేస్తూ ఉన్నారంట. వారి ఆగ్రహం మనపైన రగులుకుంటూ ఉందంట. అంటే ఏదో చేసేయాలని వారు పగతో రగిలిపోతూ ఉన్నారు. అంటే కోపంతో ఊగిపోతూ ఉన్నారు. కోపం కంటే పెద్ద మాట ఆగ్రహం. అంటే వాళ్ళు చాలా కోపంతో ఆగ్రహంతో మన మీదకి వస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ సమయాలలో దేవుడు మనకు తోడై ఉండకపోతే వాళ్ళంట ప్రాణంతోనే మనల్ని మింగేస్తారంట. అండి ఒకవేళ జంతువులైనా ప్రాణం చంపి ఒకవేళ ప్రాణం తీసి తింటాయేమో కానీ ఈ రోజున మనుషులు ప్రాణంతోనే మింగేసేలాగా వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఏ సమస్య లేకపోతే ఏ ఇబ్బంది ఏ కష్టమో అలాగా మనల్ని బాధిస్తూ ఉందో దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు అంట మనకు తోడుగా ఉన్నాడంట. ఒకవేళ తోడుగా లేకపోతే వెనక్కి తిరిగి చూసుకోండి. ఎన్నిసార్లు మనుషులు మన మీద ఊగిపోయారు. ఎన్నిసార్లు మనుషులు మనల్ని కోర్టులకు అప్పగించాలని లేదా పోలీసులకు అప్పగించాలని లేకపోతే ఏదో చేయాలని వాళ్ళు ఎంత తాపత్రయపడ్డారు. కానీ ఆ గొప్ప దేవుడు నీకు నాకు తోడుగా ఉండి మన కుటుంబాలకు తోడుగా ఉండి చక్కగా ఆ పక్షి నుంచి లేకపోతే పక్షి ఎలాగా ఉరిలో నుంచి తప్పించబడుతుందో దేవుడు ఆ వేటకాని ఉరిలో నుంచి మనల్ని తప్పించాడు. ఇంకా మనం చదువుతాం, జలములు మన మీదకు పొర్లినప్పుడు ఆ ప్రవాహం మన మీదకి రాకుండా దేవుడు మనల్ని తప్పించాడు అని చెప్తూ ఉన్నాడు. దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఎందుకంటే దావీదు జీవితంలో చాలా వేదనను అనుభవించాడు కదా. సమూయేలు వ్రాసిన మొదటి గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అందులో రాయబడిన మాట ఏంటి అంటే ఇక్కడ రాజైన సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. 23వ అధ్యాయము 14వ వచనం చదువుతూ ఉన్నాను. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజైన సౌలు అతన్ని వెతుకుతూ ఉన్నాడు, చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు దావీదు సౌలుకి చాలా దగ్గరగా వచ్చాడు. కొన్నిసార్లు సౌలు కూడా దావీదుకి చాలాసార్లు దగ్గరగా వచ్చాడు. కానీ సౌలు అనుదినము వెతికినా సరే అతనిని దావీదుని దేవుడు అంట ఆ రాజైన సౌలుకి అప్పగించలేదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. మీరు ఒకసారి ఆలోచించండి. రాజుగారి దగ్గర సైన్యం ఉంటుంది, రాజుగారి దగ్గర భటులు ఉంటారు, లేకపోతే ఆయుధాలు ఉంటాయి. రాజుగారికి తెలియని ప్లేస్ అంటూ ఉండదు. రాజు ఏం చేయాలనుకున్నా ఆయన చేయగలడు. కానీ దావీదును పట్టుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా సరే దావీదును పట్టుకోలేకపోయాడు. తన జీవిత కాలమంతా వెచ్చించినా సరే దావీదును పట్టుకోలేకపోయాడు. కారణం ఏంటి అంటే దేవుడు అతని రాజైన సౌలు చేతికి అప్పగించలేదు. కారణం ఏంటి అంటే దేవుడు వాగ్దానం చేశాడు, వేటకాని ఊరు నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అనే లేఖనం చెప్తూ ఉంది కదా. దావీదు ఎన్ని పోరాటాలు వచ్చినా సమస్యలు వచ్చినా కష్టాల మధ్యలో ప్రతిరోజు పరిగెడుతూ ఉన్న అరణ్యంలోకి పారిపోతున్నాడు, ఎడారిలోకి పారిపోతూ ఉన్నాడు. అక్కడ దాక్కుంటున్నాడు, ఇక్కడ దాక్కుంటున్నాడు, గుహలోకి వెళ్తూ ఉన్నాడు. ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఎప్పుడు విసిగిపోలేదండి. ఎప్పుడు కూడా దేవుడా నాకు ఎన్నికి బాధలు అని అడిగినట్టుగా మనకు తెలియదు. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. ఎప్పుడు కూడా దేవుని వాక్యం మీద దృష్టి ఉంచేవాడు. దినానికి ఆయన 7 మారులు ప్రార్థించేవాడు. ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టాడు. ఎవరు అంటే దావీదు మాత్రమే. 119వ కీర్తనలో చాలా చక్కగా దావీదు ఆ కీర్తన రాసేటప్పుడు చూడండి ఏమని అంటాడంటే 119వ కీర్తన 153వ వచనం చదువుతూ ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదు తన జీవితంలో ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడూ దేవుని ధర్మశాస్త్రాన్ని
గుర్తు చేసుకుంటూ దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలు తన జీవితంలో అన్వయించుకుంటూ ఆ ప్రకారం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఏమండి, మాట్లాడితే నీ ఆజ్ఞలు అంటాడు, మాట్లాడితే ఆ ప్రార్థన అంటాడు. అందుకనే దేవుడు అన్నాడు కదా, నా హృదయానుసారుడైన మనుష్యుడు అని చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని హృదయాన్ని అనుసరించి నడిచిన ఈ గొప్ప దావీదు నిజంగా ఎంత చక్కగా ఆ మహోన్నతిని చాటున నివసిస్తూ ఉన్నాడు, సర్వశక్తిని నీడలో విశ్రమిస్తూ ఉన్నాడు. ఏమంటే అతని ప్రార్థన కానీ, లేకపోతే అతని ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం కానీ, దేవుణ్ణి ప్రేమించడం కానీ చూస్తూ ఉంటే ఏమండి సర్వశక్తుని నీడలోనే తన చక్కగా భద్రంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే సౌలు అనుదినము వెతికినా సరే అస్సలు అతని చేతికి దేవుడు అతనిని అప్పగించలేదు. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఈ రోజున అంటే దేవుని నీడలో విశ్రమించే వాళ్ళకి, సర్వశక్తుని నీడలో ఉండే వాళ్ళకి ఈ తెగులు ఎలాగైనా రావాలని, తెగులు, రోగము, లేకపోతే కలతలు, బాధలు, కష్టాలు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఏమంటే అవి ఏమీ రాకుండా ఈ రోజున మనం ఎక్కడ ఏ నీడలో ఉండాలి అంటే సర్వశక్తుని నీడలో గనక మనం ఉండగలిగితే తప్పకుండా ఏ తెగులు మనల్ని అంటకుండా, లేకపోతే ఆ తెగులు ఎలాగైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన ఆ తెగులు నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున ఎన్నో అనారోగ్యాలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఏమండి వాటన్నిటి నుంచి తప్పించడానికి మహోన్నతుని నీడలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే విశ్వాసి ఎప్పుడు ప్రార్థించాలి, విశ్వాసి ఎప్పుడు దేవుని ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞలు పాటించడం కోసం పాపాన్ని అసహ్యించుకొని దేవుడికి దగ్గరగా ఉండడానికి దావీదు ఎలాగైతే పోరాటాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఏమండి ధర్మశాస్త్రాన్ని మర్చిపోలేదు, దేవుణ్ణి మర్చిపోలేదు, ప్రార్థనను మర్చిపోలేదు. ఏమండి దేవుని నీడలో ఎలాగైతే దాక్కుని ఉన్నాడో ఈ రోజున మనం కూడా ఉండగలిగితే ఎన్ని తెగుళ్ళు వచ్చినా, వేటగాడు ఎన్ని ఉరులేసి మనల్ని తప్పించాలని భక్తిలో నుంచి ప్రయత్నం చేసినా తప్పకుండా దేవుడు వేట కాని ఊరిలో నుండి మనల్ని తప్పిస్తాడు. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఈ రోజున ఏ తెగులు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉందో, మీ కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉందో, ప్రతి తెగులు నుంచి దేవుడు రక్షిస్తాడు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలులు గోషెని దేశంలో ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు ఐగుప్తు వారికి వచ్చినాయి. కానీ ఆ తెగుళ్ళు ఏవి కూడా ఇశ్రాయేలులకు అంటినట్టుగా కూడా మనకు తెలియదు. ఏమంటే ఇశ్రాయేలుల జీవితంలో ప్రవేశించినట్టుగా కూడా మనకు తెలియదు. దానికి కారణం ఏంటి అంటే సంహార దూత చంపడానికి వచ్చినప్పుడు సహా ఏమంటే దేవుని నీడ వాళ్ళ ఒక్కొక్క ఇంటి మీద మనం చూసాం. అక్కడ మనం చదువుతాం, వారి ఎండ్లను కాచినప్పుడు అని మనం చదువుతాం నిర్గమకాండములో. దేవుడు వారి ఎండ్లను కాచాడంట. అంటే దేవుడే వారి ఇంటి మీద నీడగా ఉన్నాడు. నీడలో ఉన్న వస్తువు ఎలాగైతే కనిపించదో ఏమంటే వాళ్ళ ఇల్లు సంహార దూతకు కనిపించలేదు. అందుకనే ఏమంటే వారి ఇంట్లో ఉన్న పెద్ద తొలిచూలు చనిపోకుండా వాళ్ళు బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మన ఇండ్లను కాచి ఉంచాలి అంటే, ఆయన రక్తము దగ్గర, ఆయన రక్తము కింద ఉండాలి అంటే తప్పకుండా మనం మహోన్నతి చాటున నివసించాలి. దేవుని చాటున నివసిస్తే ఏ పాపము మనకు అంటకుండా, వేటకాడు మన మీద ఉరులు వేయకుండా మనం తప్పించబడతాం. ఈ రోజున దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు అని లేఖనం చెప్తూ ఉంది. ఏమన్నా మనం తప్పించబడాలి అంటే, మనం రక్షించబడాలి అంటే తప్పకుండా దేవుని యొక్క ఆ నీడలో మనం ఉండాలి. ఆ నీడలో ఉండాలి అంటే పాపం ఉంటే ఆ నీడలో మనం ఉండలేం. ఏమంటే దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో ఉంటే ఆ నీడలో మనం ఉండలేం. ఆ నీడ నెమ్మదిగా జరిగిపోతూ ఉంటుంది. ఏమంటే ఆ నీడలో పాపం ఉన్నప్పుడు ఆ నీడ మన దగ్గర ఉండలేదు. ఎందుకంటే దేవుడు పాపిని ప్రేమిస్తాడు,
పాపాన్ని ద్వేషిస్తాడు అనే లేఖనం తెలియజేస్తుంది. అదే 91వ కీర్తన 9వ వచనం కూడా నేను చదువుతాను, మీరు ఒకసారి చూడండి. యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు అని చెప్పడం మనం చూస్తున్నాం. నీవే నా ఆశ్రయము అని, మహోన్నతుడైన దేవునే నీకు నివాస స్థలముగా చేసుకున్నావు అంటే నీ మీద దేవుడు ఉన్నాడనమాట, నీ కుటుంబం మీద దేవుని నివాసం ఉందన్నమాట, దేవుడే తోడుగా ఉన్నాడన్నమాట అని చెప్పడం మనం చూస్తున్నాం. నాకు డబ్బుంటే చాలు, నాకు హోదా ఉంటే చాలు, నాకు పరపతి ఉంటే చాలు, వాటిని నివాస స్థలాలుగా చేసుకోలేదు, నాకు గౌరవం ఉంటే చాలు, అవి కాదు అండి. దేవుడు మనకి నివాస స్థలముగా మనం చేసుకోగలిగితే, దేవుడే మన ఇంటికి లేకపోతే శరీరం అనే గుడారానికి ఆయనే మన నివాసంగా చేసుకోగలిగితే, ఆయన నీడలో మనం ఉండగలిగితే తప్పకుండా వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా జరగాలి అంటే తప్పకుండా మహోన్నతి నీడలో మనం ఉందాం. ప్రార్థన వాక్యము మర్చిపోకుండా, పాపము అంటకుండా దావీదు ఎలాగైతే తన జీవితాన్ని కాపాడుకున్నాడో, పోరాటాల్లో విసిగిపోలేదండి, చికాకు పడలేదు. జీవితం అంతా పోరాటమే. దావీదుకున్నన్ని పోరాటాలు ఇంకెవరికి ఉండవేమో. రాజు అయ్యేంత వరకు ఒకలాంటి పోరాటం, రాజు అయిన తర్వాత మరొకలాంటి పోరాటం. ఈ రోజున ఇలాంటి పోరాటాల మధ్యలో నలిగిపోతూ ఉన్నా సరే, ఏ రోజు కూడా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయలేదు, ఏ రోజు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని హృదయానుసారంగా ప్రవర్తించడానికి తన్ను తాను బలపరుచుకున్నాడు. అందుకనే సౌలు అనుదినము వెతికినను అతడు దొరకలేదు. రాజుగారి చేతికి దొరకకుండా ఎవరు కాపాడగలరు? దేవుడు తప్ప ఇంకెవరు కాపాడలేరు. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు. సౌలు ఎంత ప్రయత్నించినా సరే వేటకాని ఊరిలో నుండి దేవుడు తప్పించాడు. మనుషుల ఆగ్రహం నుంచి దేవుడు తప్పించాడు. మనం తప్పించబడాలి అంటే తప్పకుండా సర్వశక్తుల నీడలో మనం విశ్రమించగలిగితే, ఆ నీడ మన కుటుంబాలకు, మన బిడ్డలకు చల్లగా ఉంటుంది. నీడ ఎలాగైతే చల్లదనాన్ని ఇస్తుందో, ఈ రోజున ఆ నీడ మనకు చల్లదనాన్ని ఇస్తుంది, మన మనసులకు ఊరటనిస్తుంది. ఇంకా ఏ సమస్యకు భయపడకుండా, దేనికి భయపడకుండా ముందుకు సాగేలాగా చేయగలదు. కాబట్టి ఆ నీడలో ఉందాం. ఆయన ఆజ్ఞలు పాటిద్దాం, ధర్మశాస్త్రాన్ని ప్రేమిద్దాం. అంత మాత్రమే కాదు, ఏ పాపము అంటకుండా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. వేటకాని ఊరిలో నుండి మమ్మల్ని తప్పిస్తానని, నాశనకరమైన తెగులు రాకుండా నాయన మమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు. నిజమే, తెగులు మమ్మల్ని నాశనం చేయాలని, వేటగాడు ఎలాగైనా మమ్మల్ని శోధనలో పడేసి దేవాది దేవుడైన నీకు దూరం చేసి నీ నీడలో నుంచి తప్పించాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండగా తండ్రి, మేము నాయన వాటికి లోబడకుండా, నాయన సాతానికి చోటు ఇవ్వకుండా, సాతాను తంత్రములను ఎరిగిన వారమై తండ్రి తప్పించుకోవడానికి మీ సహాయం కోరుకుంటూ ఉన్నాం, నీ కృపను కోరుకుంటూ ఉన్నాం. దావీదు ఎలాగైతే నీ హృదయానుసారంగా జీవించాడో, దావీదు ఎలాగైతే తండ్రి పోరాటాల మధ్యలో కూడా తన భక్తిని చక్కగా కాపాడుకున్నాడో, మేము కూడా ఈ శోధనల మధ్యలో, పోరాటాల మధ్యలో దేవా సాతాను చేతికి చిక్కకుండా నీ నీడలో దాక్కుని ఉండడానికి, నీ నీడలో విశ్రమించడానికి మాకందరికీ సహాయం చేయము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము, ఆశీర్వదించుము. ఏ పనుల మీద, ఏ ప్రయాణాలలో బయటికి వెళుతూ ఉన్నారో రాకపోకలలో తోడుగా ఉండి సఫలత మీరు దయచేయము. ఎగ్జామ్స్లో, ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి నాయన. వారికి మంచి భవిష్యత్తు సిద్ధపరిచి నడిపించుము తండ్రి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. ముఖ్యంగా తండ్రి నాయన, ఎంతమంది ఆప్తులను కోల్పోయి బాధలో ఉన్నారో వారిని మీరే ఆదరించుము తండ్రి, బలపరచుము. ఎంతమంది బలహీనంగా ఉన్నారో నాయన తండ్రి, అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో యేసు శక్తి కలిగిన నామములో వారిని ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన విడుదల మీరు దయచేయము నాయన. రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. నీ నీడలో దాక్కుని ఉండడానికి నాయన ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచుము. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను చెప్పారు కదా అందరూ.
చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. అందుకే మేము కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం. మీ ఆసక్తిని బట్టి మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే మీరులాగా ఆసక్తి చూపిస్తూ ఉంటే మేము కూడా ఆసక్తి కలిగి ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. ఇతరులకు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని షేర్ చేయగలిగితే తద్వారా మీరు కూడా ఈ పరిచర్యలో పాలుపంపులు పొందిన వారు అవుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.